చాలా హ్యాపీగా ఉంది గోపి. నా వేలు కట్టవడం కూడా మంచిదే అయ్యింది గోపి. నువ్వు తినిపిస్తూ ఉంటే హ్యాపీగా తింటున్నా. వేలు కట్టయితే నన్ను పిలవచ్చు కదా, గోపి చేత తినిపించుకోవాలా? ఏంటలా వచ్చేసావు? ఏం జరుగుతుంది లోపల? నువ్వే వెళ్ళి చూడు. రోజు తినే ఫుడ్ అయినా నువ్వు తినిపిస్తూ ఉంటే చాలా బాగుంది గోపి. నిన్ను చూడలేకపోతే నాకెందుకో భయంగా ఉంది. గోపి, ఏమైంది గోపి? గోపి, నేను మీకు ఇలా తినిపిస్తుంటే ఎవరో అమ్మాయికి తినిపిస్తున్నట్టు. బాగా గుర్తు చేసుకో గోపి, ఆ అమ్మాయి ఫేస్ ఎలా ఉంది? గుర్తు రావడం లేదు మేడం. ఆ అమ్మాయి ఎవరో తెలియటం లేదు. ఏంటి శ్రీకర్? ఈ ఫైల్స్ మీద సైన్ చేయాలి మేడం. ఓకే, నేను చూస్తాను. నువ్వు గోపిని తీసుకెళ్లి భోజనం పెట్టించు. నన్ను లంచ్ చేసేవాని కనీసం అడగను కూడా అడగట్లేదు. గోపికి భోజనం పెట్టించు అంటావా? అలాగే మేడం. రా గోపి. మేడం భోజనం నాకింక చాలే, నువ్వు వెళ్ళి భోంచేయి. సరే మేడం. మేడం తింటారులే, నువ్వు రా. మొత్తానికి లవ్ థెరపీలో కొంచెమైనా రిజల్ట్ కనపడింది. సృజన, ముందు మనం ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుందాం. సరే తారా, రా. పదండి.
గోపి, గుళ్ళో కూడా బాడీ గార్డ్లా ఏంటి? నార్మల్ గా నడు. అదేంటి మేడం, గుడైనా బడైనా ఇల్లు అయినా ఆఫీస్ అయినా ఈ గోపి మాత్రం మీ పక్కన బాడీ గార్డ్ లానే ఉంటాడు మేడం. అయ్యో గోపి, నేను చెప్పేది అర్థమవుతుందా? మేడం, శివుడికి నంది బాడీ గార్డ్, విష్ణువుకి గరుత్మంతుడు బాడీ గార్డ్, అమ్మవారికి సింహం బాడీ గార్డ్, నేను మీకు బాడీ గార్డ్, అంతే. అయ్యో గోపి, అవి బాడీ గార్డ్స్ కాదు, వారికి వాహనాలు. ఏదైతే ఏంటి మేడం, వాళ్ళతోనే ఉంటాయి కదా, నేను అంతే. హ, అలాగే మహానుభావ, పద. ఓకే మేడం. తారా, సృజన ఏమైనా పొలిటీషియనా లేక ఆవిడకి ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయా ఇక్కడ కూడా గోపి డ్యూటీ చేయడానికి? మిక్సీ వచ్చి గ్రైండర్తో మొర పెట్టుకున్నట్టుంది. మాట్లాడకుండా పద. ఏమైంది గోపి? చీమలున్నాయి మేడం. చాలా ఓవర్ చేస్తున్నారు కదా. చెయ్యని చెప్తా. గోపి, మేడం, నాకు గంట అందడం లేదు, ఎత్తుకుని కొట్టించవా? ఆ అమ్మాయి పేరు రాసి చెట్టు కట్టు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. కానీ మేడం, నాకేం గుర్తులేదు కదా. నీకు నది, పడవ, అమ్మాయి గుర్తొస్తుందని చెప్పావు కదా, ఆ అమ్మాయి పేరు గుర్తు తెచ్చుకుని రాయ్. నాకు పడవ, దాంట్లో అమ్మాయి గుర్తొస్తుంది కానీ ఆ అమ్మాయి పేరు గుర్తుకు రావట్లేదు మేడం. రాయడం మొదలుపెట్టు, ఏం గుర్తొస్తే అదే రాయ్. అలాగే మేడం. శ్రీకర్, నువ్వు కూడా రాయ్. ఎవరి పేరు రాయమంటారు? లైఫ్లో గర్ల్ లేదు, థ్రిల్లు లేదు. అది కాదులే, మనసు పొరుల్లో బాగా వెతుకు. ఎక్కడో ఒక అమ్మాయి పేరుంటుంది, తను బాగుండాలని రాయ్. అయితే నీ పేరే రాస్తాను.
తారా, నువ్వు వికాస్ పేరు రాయాలి కదా, గోపి పేరు రాసావేంటి? గోపి మామూలు మనిషి అవ్వాలని కోరుకున్నాను. అందుకే తన పేరు రాశాను. నేను కూడా అదే రాశాను తారా. చూసావా, మనిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. శ్రీకర్, నువ్వేం పేరు రాసావు? నీ పేరే రాశాను సృజన, కానీ పైకి చెప్పలేను. మా అమ్మ పేరు రాశాను. ఓ, మదర్ సెంటిమెంటా? గోపి, నువ్వేం రాసావు? రాసేటప్పుడు నాకు తెలియకుండానే ఏదో పేరు రాశాను మేడం. వీడు డెఫినెట్గా సృజన పేరు రాసుంటాడు చూడు. ఏం పేరు రాసు? కాంతార, కాంతార, కాంతార. నేనెక్కడో ఉన్నాను, అక్కడ నా కాంతార లేదు. నీ గతంలో ఆ పేరే అస్తమానం పలికేవాడివి. చివరికది గుర్తొచ్చిందన్నమాట. ఇంకేం గుర్తు రాలేదా? లేదు మేడం. ఏం పర్వాలేదు, ఇంతవరకు గుర్తురాని పేరు ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా ఈ చెట్టు మహిమ. త్వరలోనే నీకు నీ గతం మొత్తం గుర్తొస్తుంది గోపి. నిజంగా గుర్తొస్తుందా? వస్తుంది, వచ్చేలా నేను చేస్తాను. ఏం చేస్తావో ఏంటో. గోపికి తన లవ్ని గుర్తు చేస్తున్నావో లేక ఆ లవ్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావో అర్థం కావడం లేదు. వసుదా, నువ్వు లేకపోతే నేను ఇంత త్వరగా కూలుకునేవాడిని కాదేమో. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. సార్, అంత మాట అనకండి. మీ ఉప్పు తింటున్నాను. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడం నా ధర్మం. సార్, ఈవిడ మీ పక్కనే ఉంటే మీరు తొందరలోనే నడిచేస్తారు. వసుధ గారు, ప్రసాదం తీసుకోండి. ఒక్క నిమిషం గోపి. ఏ వసుదా, మావదిన చెప్పులు వేసుకున్నావేంటి? నా చెప్పులు తెగిపోయాయండి, అందుకే ఇవి వేసుకున్నాను. నన్ను క్షమించండి.
వసుధ, నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. మా మమ్మీ స్లిప్పర్స్ వేసుకున్నంత మాత్రాన నిన్నెవ్వరూ ఏమీ అనరు. అది కాదు సృజన, అవి అత్తయ్య, ఇప్పుడు అమ్మే లేదు కదా, తన వస్తువులు వసుధ వాడితే తప్పేంటి? వసుధ, నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయావు. అమ్మ వస్తువులు నువ్వు వాడుకోవచ్చు. అది కాదు సృజన, నేను చెప్పేది ఏంటంటే అవి యశోదా, సృజన చెప్పింది విన్నావు కదా. అహల్య వస్తువులు ఎవరైనా వాడుకుంటే మంచిదే కదా. వసుదా, స్లిప్పర్స్ వేసుకో. గోపి చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకని నువ్వొచ్చి తాళం తీసావా? అవును, గోపి తలుపు కొడుతుంటే ఏమైందో అని వచ్చి చూశాను. నువ్వు తలుపు తీయగాని థ్యాంక్స్ చెప్పి పరిగెత్తిపోయాడా? అవును, చూసినట్టే చెప్పావే, నీకెలా తెలుసు? నీలాంటి దద్దోజనం గాన్ని నేనింతవరకు చూడలేదు. అదేంటి తారా, నీ భాష, నీ క్యారెక్టరు రోజు రోజుకి మారిపోతున్నాయి. నీ వల్లే. అసలు గోపిని ఇంట్లో పెట్టి తాళం ఎందుకు వేశానో తెలుసా? సృజన గోపితో కలిసి పబ్కు వెళ్దామని ప్లాన్ చేసింది. ఆఫీస్ పని మీద గోపి నా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పాడు. నేనేవో మాయ మాటలు చెప్పి తనని లోపలుంచాను. నువ్వేమో వదిలేశావు. అందుకా పంజరంలో ఉన్న చిలుక తలుపు తీయగానే ఎగిరిపోయినట్టు పారిపోయాడు. ఇంతకీ వాళ్ళు పబ్కెళ్ళుంటారా? హా, ఈ పాటికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసారా మేడం, తారా మేడం చేసిన పని వల్ల మనం పబ్కి వెళ్ళలేకపోయాం. పర్వాలేదులే, ఇవాళ కాకపోతే రేపు వెళ్తాం. ఇంతకీ తార నిన్ను గదిలో పెట్టి తాళం వేసిందా? శ్రీకర్ వచ్చి తీశాడా? అసలు తార ఎందుకు అలా చేసింది? మర్చిపోయి ఉంటారు మేడం, బయటికి వెళ్ళి ఏదో పనిలో పడిపోయి ఉంటారు. నేనేమో ఆవిడ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. శ్రీకర్ వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పని అంతే సంగతులు. గోపి, ఐస్ క్రీమ్ తిందామా? వద్దు మేడం, మొన్నైంది సరిపోలేదా? ఏం కాదు, వాళ్ళు కూడా ఫేమస్ కంపెనీ ఐస్ క్రీమ్సే అమ్ముతారు. నా మాట వినండి మేడం, ఈసారి ఏమైనా అయితే తారా మేడం నన్ను చంపేస్తుంది. ఇక్కడ కారాపు. ఏం కాదులే, ముందు ఇక్కడ కారాపు. వాళ్ళంతా ప్లాన్ చేశారని నాకు తెలియదు తారా, లేకపోతే తలుపు తీసామని కాదు. ఒక మనిషిని లోపల పెట్టి బయట లాక్ చేశానంటే ఎందుకు వేశాను అనుకోవద్దా? నీ వల్లే వాళ్ళిద్దరు పబ్కెళ్లారు. అయినా పబ్కెలా వెళ్తారు తారా? అక్కడేం జరుగుతుందో తెలుసు కదా. ఆ అట్మాస్ఫియర్ చూసి గోపి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. అది ఊహించే గోపిని లోపల పెట్టి తాళం వేశాను. నువ్వు పైనుంచి దిగొచ్చి తనని వదిలేశావు. అబ్బా, ఎట్నుంచి ఎటెళ్ళినా మళ్ళీ నా దగ్గరికే వస్తావేంటి? నువ్వు ముందు సృజనాకి ఫోన్ చేసి ఇలా వెళ్ళడం తప్పు అని చెప్పొచ్చు కదా. నేను చెప్పాలా? అప్పుడు ఆవిడ గారు ఏం చేస్తుందో తెలుసా? నాకు కాశీ మజిలీ కథ చెప్పి దీని గురించే గోపిని పబ్కి తీసుకువెళ్తున్నాను అంటుంది. ఆపు.
మేడం సారీ మేడం. పర్వాలేదు ఇట్స్ ఓకే, పద వెళ్దాం. వాడు వద్దు వద్దు అని దూరంగా జరుగుతుంటే పాప మాత్రం కావాలి కావాలి అని దగ్గరగా జరుగుతుంది. మేడం పదండి. ఏం పాప, అంత కావాలంటే మేము లేవా, మేము రావా? మైండ్ యువర్ వర్డ్స్. మైండ్లో ఉన్న మాటలేనమ్మా, పెదాలతో పలుకుతున్నావు. అలా పలకకూడదంటే నీ పెదాలతో. సార్ తప్పు మాట్లాడుతున్నారు సార్. తప్పు చేయాలని ఒళ్ళంతా తహతహలాడుతుంది కాబట్టే మాటలన్నీ తప్పుగా వస్తున్నాయి. ఐ విల్ కాల్ పోలీస్. ఆ? ఏ మేము సరిపోమా? వాళ్ళు కూడా కావాలా? సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు సార్. రే హీరో, ఇది సినిమా కాదు. నువ్వు కొడితే మేం గాల్లో లేవడానికి. రియల్ లైఫ్. నువ్వు ఒక్కడివి, మేం ఇద్దరం ఉన్నాం. మడత పెట్టావంటే నువ్వు మనిషివి అని గుర్తించడానికి 3 రోజులు పడుతుంది. పాపని మాకు అప్పగించి పక్కకెళ్ళి కూర్చో. మా పనయ్యాక పిలుస్తాం. పాపని జాగ్రత్తగా తీసుకెళ్దు గాని. నువ్వు రా పాప. గోపి, 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 గోపి. గోపి, గోపి నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా
తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నీకోసం నేను ఎంత వెతికానో తెలుసా? అంటే నీకు గతం గతం ఏంటి? శ్రీకర్ సార్ కూడా అలానే అన్నారు. తనకి ప్రజెంట్ గుర్తుంది కానీ గతం గుర్తులేదు. నువ్వు కళ్ళ ముందే ఉన్నా నేను కనుక్కోలేకపోయాను. అంటే గోపి వెతికే కాంతారా నేనే. మరి వికాస్? కాంతారా, ఈ జన్మకి నిన్ను భార్యగా పొందే అదృష్టం నాకు లేదు కాంతారా. నేను తిరిగి వచ్చే వరకు నా బిడ్డను నువ్వు చూసుకోగలవా? నువ్వు విరాజ్కి తల్లిగా నాకు భార్యగా నటించాలి. అంటే నువ్వు విరాజ్ని కన్న కొడుకులా చూసుకున్నావే గాని వాడి కన్న తల్లివి కాదా? అంటే వికాస్ నీ భర్త కాదా? మరి వికాస్కి భార్యగా విరాజ్కి తల్లిగా ఆదిత్య మౌర్య ఇంటికి ఎందుకొచ్చు? అవసరం. గోపి కనబడకుండా పోయాడు. ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. వికాస్ నన్ను ఆదుకున్నాడు, ఆశ్రయమిచ్చాడు. అవసరం కోసం అబద్ధం తప్పు లేదు అన్నాడు. తప్పు అన్నాను, తప్పదు అన్నాడు. తప్పు చేయనప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు ఏది తప్పు కాదు అన్నాడు. తప్పక ఒప్పుకున్నాను. అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదని నువ్వంటున్నావు. నేను అర్థం చేసుకోగలను, కానీ అది మోసమే అని వాళ్ళంటే? మోసమే, ఖచ్చితంగా మోసమే. ఎంత నమ్మాను, నా కూతురులా భావించాను. తనకంటే నిన్నే ఎక్కువ నమ్మాను. నా బిజినెస్ మొత్తం అంతా నీ చేతుల్లోనే పెట్టాను. నా కూతురు తర్వాత అంతటి స్థాయిని, స్థానాన్ని నీకే ఇచ్చాను. కానీ నువ్వు మోసం చేశావు. వసుదా, తిను తార, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ అండి. హాయ్. అయినా లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. ఎవరూ కాదు, నా భర్తే చనిపోయాడు. అయ్యో అవునా? అంటే ఇది తార కాదా? కాంతారే.
అమ్మో, ఇది మామూలు ముద్ర కాదు, టెంక ముద్ర. చెప్పుతారా మమ్మల్ని ఎందుకు మోసం చేశావ్? నువ్వే కాంతారా అన్న నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచావ్? దాచలేదు, చెప్పలేదంతే. చెప్పలేదు అంటే దాచేవనే కదా. చెప్పాల్సిన అవసరం కానీ చెప్పే అవకాశం కానీ నాకెప్పుడు రాలేదు. అందుకని మోసం చేస్తావా? అది మోసం కాదు. మరి ఏంటి నువ్వు చేసిన దాని పేరేంటి? ఎంతగా నమ్మాను నిన్ను, నా బెస్ట్ ఫ్రెండ్లా చూసుకున్నాను. నువ్వు చెప్పేది ప్రతిదీ చేశాను. నాకన్నా మా నాన్న నీకే ప్రయారిటీ ఇస్తుంటే నా ఫ్రెండే కదా అనుకున్నాను. నేను ఇంతగా నమ్మిన మా దగ్గర ఇన్ని నిజాలు దాచటం మోసం కదా? మాట్లాడుతారా? ఏం మాట్లాడుతుందమ్మా? దొరకదు అనుకుంది, దొరతనం చలాయిద్దాం అనుకుంది, దొరికింది, దొంగగా నిలబడింది. గోపి పోయాడనుకుని అమాయకుడైన వికాస్ను పట్టుకుంది. ఇప్పుడు గోపి తిరిగి వచ్చేసరికి కోపంగా చూస్తే తప్పు ఒప్పైపోతారా? సరే, మమ్మల్ని మోసం చేసావ్, అసలు వికాస్ని ఎందుకు మోసం చేసావ్? నన్నెవరూ మోసం చేయలేదు. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే, నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే, నా చుట్టూ రంగుల్నిలా. అన్నా, రోడ్డుకి అడ్డంగా ఉంటే అలా కొంచెం తప్పుకుంటే మేము ముందుకెళ్తాం. తప్పించడానికి వచ్చాం తమ్ముడు, తప్పుకోవడానికి కాదు. గోపి, కారు వెనక్కి తీ. వెనక్కెందుకు? వీళ్ళ సంగతి వద్దు గోపి, నా మాట విను, కారు వెనక్కి తీ.
రావే మహానటి. అబ్బబ్బబ్బబ్బ, ఏం నటించావు. అనవసరంగా ఎవరెవరికో అవార్డులు ఇస్తున్నారు. నీ నటన చూస్తుంటే అన్ని అవార్డులు నీకే చుండేవారు. కాంతారానా అంటే కాదు తారని అన్నావు. అయినా లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. నా మొగుడు అదే అలియాస్ మీ అన్న చచ్చాడంటే బాధని కడుపులో దాచుకొని కళ్ళల్లో తెలియనివ్వలేదు. ఎవరో కాదు, నా భర్తే చనిపోయాడు. అయ్యో అవునా? ఈ గోపిగాడు గతం మర్చిపోయి నీ ముందుకొస్తే వీడెవడో తెలియనట్టు, వీడినెప్పుడు చూడనట్టు, వీడు ఊసే తెలియనట్టు ఏం నటించావే? ఏం నటించావు? నీ నటన చూసి నేను కూడా అది నిజమేనేమో అని నమ్మానంటే నువ్వు ఎంత బాగా నటించావో అర్థం చేసుకో. అందుకే నీ పర్ఫార్మెన్స్ ని గుర్తించి నేను నీకిచ్చే అవార్డు రేయ్ ఈ రాడ్డుతో తల మీద 4 దెబ్బలు, ఈ కత్తితో కొస్స 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 అని 10 పోట్లు. ఏంటే అలా చూస్తున్నావు? అంటే చచ్చి బ్రతికావు కదా, జస్ట్ 4 పోట్లు పొడిచి వదిలేస్తే మళ్ళీ నువ్వు బ్రతికేస్తే, అందుకే చచ్చేదాకా పొడిచి 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 చంపుతా. ఏంటి వాడి వైపు చూస్తున్నావు? వాడి సంగతి ఏంటనా? అమర ప్రేమికులు అలా దూరంగా ఎలా బ్రతుకుతారు తారా? నువ్వు చచ్చిన కొద్దిసేపటికి వాణ్ణి చంపేస్తా, నీ దగ్గరకు పంపిస్తానులే. ఏమిటో మీ ప్రేమ మిమ్మల్ని ఒకటి చేయలేకపోయినా మీ ఇద్దరు చావు మాత్రం ఒకేసారి. రేయ్ అక్క, ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? త్వరగా చంపేయండి, అవతల నాకు చాలా పనులున్నాయి. వీళ్ళ చావును చూసి ప్రశాంతంగా ఆ ఆదిత్య మౌర్యని వేసేయాలి. వాడి కూతురు సృజన పాపం తల్లిదండ్రి లేకుండా ఎలా ఉంటుంది? అందుకే దాన్ని చంపేస్తాను.
ఆస్తంతా కొట్టేస్తాను. కానియండ్రా రేయ్. నేనెవరో తెలీదు, నా స్థాయి ఏంటో తెలీదు, ఈ సమాజంలో నా స్థానం ఏంటో తెలీదు. అలాంటి నన్ను సృజన గారు తన మనిషిలా భావించి వాళ్ళింట్లో స్థానం ఇచ్చారు. నా ఇబ్బందిని గమనించి నాకొక ఉద్యోగం ఇచ్చారు. అలాంటి ఆవిడికి నేనేమిచ్చుకోవాలి మేడం? అందుకే ఆవిడ ఉండే చోటే కాదు మేడం, ఆవిడ అడుగు పెట్టే ప్రతి చోట, ఆవిడ కంటికి కనిపించే ప్రతిదీ అందంగా ఉండాలని అనుకున్నాను. అదే చేస్తున్నాను. నీ మనసు అందమైంది గోపి. అదెప్పుడు చాలా అందమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగే అంటారు. అప్పుడప్పుడు ఆ ట్రీట్మెంట్ అని చెప్పి నాకు భయాన్ని దగ్గర చేస్తూ ఉంటారు. అలకా? కొంచెం అలాంటిదే. సరే అయితే. మేడం, అదేంటి మేడం అలా వెళ్ళిపోతున్నారు? మరేం చేయాలి? అయ్యో, అలిగావా? నీ అలక తీరాలంటే నేనేం చెయ్యాలి అని అడగాలి. అడిగాను. ఆహా, అలా కాదు మేడం. మరెలా? అయ్యో, అలిగావా గోపి? నీ అలక తీరాలంటే నేనేం చెయ్యాలి చెప్పు అని అడగాలి మేడం. అయ్యో, అలిగావా గోపి? నీ అలక తీరాలంటే నేనేం చేయాలి? మీ చేతిలో ఏదో అద్భుతం ఉంది మేడం. ఏ వంటైనా సరే మీ చేతులతో చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నీకేం కావాలి? అప్పుడు ఒకసారి మీరు గుత్తొంకాయ కూర చేశారు కదా, అదేంటో మేడం, అదలా నోట్లో వేసుకుంటే వెన్న ముద్ద నోట్లో వేసుకున్నట్టు ఇలా కరిగిపోయింది మేడం. కానీ ఆ రుచి మాత్రం ఆ రోజంతా నాలుక మీద అలాగే ఉండిపోయింది మేడం. గుత్తొంకాయ కూర కావాలా? చేస్తారా? సరే. మీరు మంచోళ్ళే మేడం. కాకపోతే అప్పుడప్పుడు ఇలా మేడం, సారీ, ఏదో పొరపాటుగా ఈ వంక పెట్టుకొని కూర రద్దు అని అనరుగా? నువ్వు వద్దు అన్నా చేసి పెడతాను. మీరు సూపర్ మేడం. ఉంటాను మేడం, కూర కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే బాబాయ్, పని అయిపోయిందా? అయిపోయింది బాబు. మేడం, మా పని అయిపోయింది, మీ కూర కోసం వెయిటింగ్. సరే, తొందరగా చేస్తాలే. అన్నా, నువ్వు బొమ్మలు బాగా వేస్తావంట కదా? అవును, గీస్తాను. అన్నా, నా కోసం ఒక బొమ్మ వేసి పెట్టవా? ఎవరిది? నీదా? కాదు, నా చెల్లెల్ది. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటో ఉందా? లేదన్నా. నువ్వు తనని చూసావు. నేనా? ఎప్పుడు? ఆ రోజు మన ఆశ్రమానికి వచ్చి మనందరికీ భోజనాలు పెట్టింది కదా, తనే అన్నా. అన్నా, అలా చూడకు, నిజంగా అమ్మాయి నా చెల్లెలే. సరే, అంత మంచి అమ్మాయి నీకేంటి? అందరికీ చెల్లెలే. అన్నా, నా చెల్లెలి బొమ్మ గీసివ్వవా? సరే, వేస్తాను. చెల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. చిట్టి వినవే, నా బుజ్జి కనవే, నీ పుట్టు మచ్చై ఉంటా తోడు. ఉసురే పోతున్నా పంచేస్తాలే నా ప్రేమే. లోకం చిన్నదైపోయే నీ చిరు ఒడిలో. గోపి, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్పు. అలాగే డాక్టర్. కళ్ళు మూసుకో.
నీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. అలా నిద్రలోకి వెళ్ళు. అనగానగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జడగా కనగలిసి మునలయ్యేనో అలజడిగా. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నై అల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే. వాసుదేవ్, రేయ్ రేయ్, కాంతారాని ఏం చేయకు. వాసుదేవ్, వాసుదేవ్, కాంతారాని ఏం చేయకురా. రేయ్, కాంతార నా ప్రాణం రా. కూల్ కూల్. వాసుదేవ్ ఎవరు? కాంతారా ఎవరు? కాంతార నా ప్రాణం. నేను తనని ప్రాణంగా ప్రేమించాను. గోపిలో గ్రోత్ ఎలా ఉంది డాక్టర్? కొంచెం యాక్టివ్ అయ్యారు. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. వాసుదేవ్ అని కాంతారా అని అంటున్నాడు. వాసుదేవ్ కాంతారాని ఏమి చేయకు అంటున్నాడు. కాంతారాని ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. కానీ అంతకుమించి ఏమి చెప్పలేకపోతున్నాడు. కాంతారా అనే ఆమెని గోపి ప్రేమించాడు. వాసుదేవ్ అనే వ్యక్తి వల్ల ఏదైనా ఆపద వచ్చి ఉండొచ్చు. ఇది నా ఆలోచన మాత్రమే. కాంతార ఎవరో, వాసుదేవ్ ఎవరో మనం తెలుసుకోగలిగితే గోపి విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. పాయింట్ టు పాయింట్ ఇంకొంచెం స్ట్రెస్ చేస్తూ మీరు ట్రై చేస్తే ఇంప్రూవ్మెంట్ కనపడడానికి ఛాన్స్ ఉంది. అలా ప్రయత్నిస్తే వెరీ ఫ్యూ డేస్ వీ కెన్ సీ వండర్స్. థ్యాంక్ యూ డాక్టర్. నేనప్పటికీ తన బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేస్తూనే ఉన్నాను. గుడ్. తనొకరిని ప్రేమిస్తున్న విషయం తెలిసింది కాబట్టి లవ్కి సంబంధించి స్ట్రెస్ చేస్తూ ప్రయత్నించండి. అప్పుడు కాంతారా గురించి తను బయటపడవచ్చు. ఇఫ్ వీ వాంట్ టు సీ ద వండర్స్ వీ షుడ్ క్రియేట్ వండర్స్. అద్భుతాలని మనం చూడాలనుకుంటే సరిపోదు. ఆ అద్భుతాల కోసం మనమే ప్రయత్నించాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు నన్ను ఏ విధంగా ట్రై చేయమంటారు? గోపి రియాక్ట్ అవుతున్నాడు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వాలంటే డోసేజ్ పెంచాలి. అంటే అతన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. తనంతట తానే థింక్ చేయాలి, వెతకాలి. అప్పుడే మనం అనుకున్నది త్వరగా రీచ్ అవుతాం.